వెల్కమ్ టు మెగా టీవీ బర్నింగ్ టాపిక్. మీరు అమెరికా వెళ్ళి చదువుకోవాలని చూస్తున్నారా? అయితే మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ సమాచారాన్ని పూర్తిగా అమెరికా అధికారులకు చూపించాలి. మీరు సీక్రెట్గా చాటింగ్ చేసుకున్నా, సోషల్ మీడియాలో ఏం చేసినా అమెరికాకు చెప్పాల్సిందే. అప్పుడే మీరు అమెరికాకు వెళ్ళి చదువుకునేందుకు అవకాశం కలుగుతుంది. అసలు ఏంటి తొక్కలో రూలు? అమెరికా వెళ్ళాలంటే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందేనా? ట్రంప్ ఇలాంటి రూల్స్ ఎందుకు పెడుతున్నాడు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీసాలు, వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొత్త రూల్స్ తో చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త వీసా విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం ఎఫ్ఎంజే వీసాలకు దరఖాస్తులు చేసుకునేవారు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్గా మార్చాలి. DS-160 ఫామ్లో గత 5 ఏళ్లలో ఉపయోగించిన అన్ని సోషల్ మీడియా యూజర్ నేమ్లు, హ్యాండిల్స్ను సమర్పించాలి. ఈ సమాచారాన్ని కన్సులర్ అధికారులు సమీక్షించి దరఖాస్తుదారు అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తిగా ఉన్నారా లేదా అని నిర్ణయిస్తారు. ఈ వెట్టింగ్లో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టిక్టాక్ వంటి ప్లాట్ఫామ్లలోని పోస్టులు, కామెంట్లు, షేర్లను పరిశీలిస్తారు. ఒకవేళ వీరు హమాస్ లేదా ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నట్లు గుర్తిస్తే వీసా నిరాకరించబడుతుంది. ఈ కొత్త రూల్ కారణంగా మే 27 నుంచి కొత్త విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ జూన్ 18 నుంచి మళ్లీ ప్రారంభించారు. ఈ విధానం అమల్లోకి రావడానికి 5 రోజుల సమయం ఇచ్చారు. ఈ రూల్ అమలు వల్ల కన్సులర్ కార్యాలయాల్లో పనిభారం పెరుగుతుందని, వీసా ప్రాసెసింగ్ ఆలస్యం కావచ్చని అధికారులు హెచ్చరించారు. ఈ సమాచారాన్ని సమర్పించడంలో విఫలమైతే వీసా రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అమెరికా వీసా దరఖాస్తుల కోసం సోషల్ మీడియా సమాచారం సేకరించడం వెనుక జాతీయ భద్రత బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం సోషల్ మీడియా ద్వారా దరఖాస్తుదారుల గుర్తింపు, నేపథ్యం, ఆలోచనలు, వైఖరిని అంచనా వేయవచ్చు. ఈ సమాచారం ద్వారా అమెరికా పౌరులు, సంస్కృతి, ప్రభుత్వం, సంస్థలు లేదా అమెరికా సిద్ధాంతాలపై శత్రుత్వం కలిగిన వ్యక్తులను గుర్తించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్నట్లు లేదా అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు చేసినట్లు తేలితే ఆ దరఖాస్తుదారును అనర్హులుగా పరిగణిస్తారు. 2019 నుంచి అమెరికా వీసా దరఖాస్తులలో సోషల్ మీడియా హ్యాండిల్ సమర్పించడం తప్పనిసరి చేశారు. కానీ ఇప్పుడు ఈ వెట్టింగ్ను మరింత కఠినం చేశారు. ఈ విధానం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు, యాంటీసెమిటిజం లేదా అమెరికా వ్యతిరేక ధోరణులను గుర్తించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వెట్టింగ్ విధానం విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్స్తో సహా సుమారు 15 మిలియన్ వీసా దరఖాస్తుదారులపై ప్రభావం చూపుతుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్రమ వలసదారులపై కఠిన విధానాలను అమలు చేస్తోంది. అక్రమ వలసదారులను గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించడానికి వీసా రద్దు, డిపోర్టేషన్ వంటి చర్యలు తీసుకుంటోంది. ఏడాది అమెరికా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసి కొందరిని డిటెన్షన్ సెంటర్లలో ఉంచింది. టర్కీకి చెందిన టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి పాలస్తీనియన్ హక్కుల కోసం వ్రాసిన ఒక ఆర్టికల్ కారణంగా ఆమె వీసా రద్దు చేశారు. 6 వారాల పాటు లూసియానాలోని డిటెన్షన్ సెంటర్లలో ఉంచారు. అలాగే కొలంబియా యూనివర్సిటీలో చదివిన పాలస్తీనియన్ విద్యార్థి గ్రీన్ కార్డు రద్దు చేశారు. ఈ చర్యలు ప్రధానంగా పాలస్తీనియన్ మద్దతు లేదా ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరి కలిగిన వారిపై దృష్టి సారించాయి. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏప్రిల్లో యాంటీసెమిటిక్ కంటెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారి వీసా దరఖాస్తులను తిరస్కరించే నిర్ణయం తీసుకుంది. ఈ విధానం వల్ల అక్రమ వలసదారులతో పాటు చట్టబద్ధ వీసా దరఖాస్తుదారులు కూడా కఠినమైన పరిశీలనను ఎదుర్కొంటున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విదేశీ విద్యార్థులపై వీసా రూల్స్ ను కఠినతరం చేయడానికి పలు కారణాలున్నాయి. ట్రంప్ అమెరికా జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలు, యాంటీ సెమిటిజం, అమెరికా వ్యతిరేక ధోరణులను నిరోధించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. 2023-24లో అమెరికా విశ్వవిద్యాలయాల్లో జరిగిన పాలస్తీన్ మద్దతు నిరసనలను ట్రంప్ యాంటీ సెమిటిజంగా భావించి ఈ నిరసనలో పాల్గొన్న విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ట్రంప్ హార్వర్డ్ వంటి అమెరికా ఎలైట్ విశ్వవిద్యాలయాలను లిబరల్గా భావిస్తూ దానికి ఆర్థిక నిధులను నిలిపేయడం,
విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను పరిమితం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల హార్వర్డ్కు $2.65 బిలియన్ ఫెడరల్ గ్రాంట్లను నిలిపివేశారు. అలాగే ట్రంప్ విదేశీ విద్యార్థులను జాతీయ భద్రతకు ముప్పుగా చూస్తూ వారి సోషల్ మీడియా ఖాతాలను సమీక్షించడం ద్వారా వారి రాజకీయ వైఖరిని అంచనా వేస్తున్నారు. ఈ విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపినప్పటికీ ట్రంప్ జాతీయవాద ఎజెండాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.